హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో మీకు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మ్యాథ్స్ క్లాసెస్ గ్రూప్ డి, ఎన్టీపీసీ చాప్టర్ వైస్ పీవైక్యూ సిరీస్ లాగా మొత్తం కంటిన్యూ చేయబోతున్నాను. అది బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తాను. సో ప్రజెంట్ ఈరోజు అయితే మనం CB2 లెవెల్ 6 షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ చేయబోతున్నాను. క్వశ్చన్ నెంబర్ 1, సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. 12 మైనస్ 6 డివైడెడ్ బై 2 ప్లస్ 4 డివైడెడ్ బై 3 స్క్వేర్ ఇంటూ 3. 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది? టోటల్ వాల్యూ 27 మైనస్ 7 ప్లస్ 6. ఇది 3 టైమ్స్ పోతుంది. 12 మైనస్ 3 9, 9 ప్లస్ 4 13, 27 మైనస్ 7 20, 20 ప్లస్ 6 26. ఇది 2 టైమ్స్ పోతే 1 డివైడెడ్ బై 2, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 2, ఇక్కడ 3x ప్లస్ 2y ఈక్వల్ టు 13, వై స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో దీన్ని బట్టి ఇక్కడ టోటల్ ఓన్లీ y వాల్యూసే ఉన్నాయి కాబట్టి మనం y వాల్యూ ఈజీగా కనుక్కోవచ్చు. సో వై స్క్వేర్ మైనస్ 4y ఈక్వల్ టు 4 అటుపోతే ఏమవుతుంది? -4. ఇక్కడ y కామన్ తీసుకుంటే y మైనస్ 4 ఈక్వల్ టు 4. ఇక్కడ ఇవన్నీ ఏ వాల్యూస్? x, y వాల్యూస్. అదే కదా మనల్ని కనుక్కోమంది. సో ఇప్పుడు 2 -1 2 3, ఇక్కడ 2 ఎక్కువసార్లు రిపీట్ అయింది కాబట్టి నేను 2 తీసుకుంటున్నాను. 2 ఇంటూ 2 - 4, అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ -2 ఈక్వల్ టు ఎంత? -4. ఇది -4 కదా. సో y ఈక్వల్ టు వాల్యూ ఎంత? 2. ఇప్పుడు y వాల్యూని మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 3x ప్లస్ 2y, y అంటే ఎంత? 2 ఈక్వల్ టు 13. ఇప్పుడు 3x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 13 మైనస్ 2 ఇంటూ 2 4, అటుపోతే మైనస్ అవుతుంది. సో -4. 3x ఈక్వల్ టు 9. 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే x వాల్యూ ఎంత? 3. సో ఆన్సర్ ఎంత? 3, 2, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 3, k ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్. ఇక్కడ ఉన్న వాటిల్లో పెద్ద నెంబరు చిన్న నెంబర్కి మల్టిప్లై చేయాలన్నమాట. అప్పుడు వచ్చే వాల్యూ ఏంటంటే k. ఇక్కడ అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏది? 1/4 అంటే 25%, 2/3 అంటే 66.66%, 4/5 అంటే 80%, 5/8 అంటే ఎంత అవుతుంది? ఇది 62.5% అవుతుంది. ఇది 75. సో అన్నిటికంటే హైయెస్ట్ ఎంత అంటే 4/5, అన్నిటికంటే లోయెస్ట్ ఎంత అంటే 1/4. ఈ రెండు మల్టిప్లై చేయాలి. 4 క్యాన్సిల్ అయితే ఇది k వాల్యూ. కానీ ఇక్కడ మన క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు? 1/k + 4, 1/k - 4. ఇప్పుడు k వాల్యూ 1/5 అయింది. ఇప్పుడు 5 అటుపోతుంది, k ఇటుపోతుంది. సో 1/k వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుందా? ఇప్పుడు 1/k + 4 అంటే ఎంత? 5 + 4 ఇంటూ 1/k - 2 అంటే 5 - 2. 5 + 4 9 ఇంటూ 5 - 2 ఎంత? 3. సో ఆన్సర్ 27, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, AB and CD are parallel tangents to a circle with center O. సో ఇది ఒక సర్కిల్, ఈ సర్కిల్ యొక్క సెంటర్ O. ట్యాంజెంట్స్ అంటే ఈ పాయింట్ లైట్గా టచ్ అవుతుంది అనమాట సర్కిల్ ఎడ్జ్కి, వాటిని ట్యాంజెంట్ అంటాం. సో ఇలా టచ్ అయింది. ఇదేంటి? A, B, ఇది C, D. PQ are on AB and CD respectively such that PQ touches circle at R. ఇప్పుడు ఈ P అనే పాయింట్, Q అనే పాయింట్ ABCD మీద ఉందంట. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఈ PQ అనేది టచెస్ ది సర్కిల్ అట్ R. ఈ PQని మనం కనెక్ట్ చేస్తే R అనే పాయింట్కి టచ్ చేయాలన్నమాట. ఇప్పుడు మిడిల్లో క్రాస్ అవ్వడానికి లేదు కదా. సో ఇది ఎక్కడ టచ్ అవుతుంది? ఇక్కడ టచ్ అవుతుంది. బైసెక్ట్ చేసిద్ది లేదంటే కార్డ్ అని చెప్పలేదు వాళ్ళు. మనకేం చెప్పారంటే జస్ట్ టచ్ అయ్యిద్ది అన్న. టచ్ అయితే అన్నప్పుడు ఎక్స్టర్నల్ పాయింట్కి వచ్చింది. ఇక్కడ ఇదేమవుతుంది? R అవుతుంది. AB మీద ఉండే పాయింట్ ఏంటి? P. ఇక్కడ CD మీద ఉండే పాయింట్ Q. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద మెజర్ ఆఫ్ POQ. ఇది P, ఇది O, ఇది Q. మనం ఇది కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు మనం సరిగ్గా అబ్జర్వ్ చేసామంటే దీన్ని ఇలా కనెక్ట్ చేస్తామనుకోండి, ఇది ఒక స్క్వేర్ అవుతుంది. ఏది? ఈ పాయింట్ ఒక స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఒక స్క్వేర్ ఇది,
ఈ స్క్వేర్‌లో నేను డయాగ్నల్ గీసాననుకోండి. ఇదంతా 90 డిగ్రీస్ కదా! సో, డయాగ్నల్ అంటే కరెక్ట్‌గా హాఫ్ చేస్తుంది. సో, 90/2 అంటే ఎంతవుతుంది? 45 డిగ్రీ. మరి ఇదంతా 45 డిగ్రీ. మరి ఇదంతా 45 డిగ్రీ. ఈ టోటల్ ఎంతవుతుంది? 45 డిగ్రీ ప్లస్ 45 డిగ్రీ 90 డిగ్రీ అవుతుందా? సో, ఆన్సర్ ఎంత? ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 5. 56 డివైడెడ్ బై 14 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత? 4 మైనస్ 12 ఇంటూ 6 డివైడెడ్ బై 3 ప్లస్ 10. సో, దీని వాల్యూ మనం కనుక్కుంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? Z అవుతుంది. ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ 4 16. ఇది 2 టైమ్స్ పోతుంది. 12 ఇంటూ 2 ఎంత? 24 ప్లస్ 10. 16 మైనస్ 24 ఎంత? -8. -8 ప్లస్ 10 ఎంత? 2. ఆప్షన్ ఏ. Question number 6. 5 years ago, the ages of father and his son were in the ratio 7:2. So, father, son ratio ఎంత? 7:2. ఇది వాల్యూస్ కాబట్టి నేను 7x 2x అనుకుంటున్నాను. సో, ఇది ఎప్పుడు అంటే 5 years బ్యాక్. సో, 5 years ago అనమాట ఇది. 5 years hence, the ages of father and his son will be 9:4. 5 years hence అంటే ప్రస్తుతానికి, ప్రెజెంట్‌కి 5 years తర్వాత. ఇప్పుడు ఇది 5 ఇయర్స్ బ్యాక్. ప్రెజెంట్‌కి ఎంత అవుతుంది? +5. మరి 5 ఇయర్స్ హెన్స్ అంటే ఎంత అవుతుంది? అక్కడ +5 ఏమో ప్రెజెంట్‌కి, మళ్ళీ ఇంకో +5 ఏమో ప్రెజెంట్. సో, టోటల్ ఎంత అవుతుంది? 10 ఇయర్స్ డిఫరెన్స్ అవుతుంది. అంటే ఈ 7x + 10 డివైడెడ్ బై 2x + 10 వీళ్ళిద్దరి ఏజ్‌లు 10 సంవత్సరాలు పెరుగుతుంది. ఇప్పుడు ఈ రేషియో ఎంత అంటున్నాడు? 9:4. క్రాస్ మల్టిప్లై చేస్తే 28x + 40 ఈక్వల్ టు 18x + 90. 28x minus 18x 10x ఈక్వల్ టు ఎంత? 90 minus 40 50. 0 0 క్యాన్సిల్ అయితే x వాల్యూ ఎంత? 5. అప్పుడు ఇది ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? 35. ఇది 10 అవుతుంది. ఇది ఎప్పుడు? 5 ఇయర్స్ బ్యాక్. ప్రెజెంట్ ఎంత అవుతుంది ఏజ్? 5 ఇయర్స్ ప్లస్ చేయాలి. అప్పుడు ఇది 40. ఇది ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? ఫాదర్స్ ఏజ్ అనేది ట్వైస్ అవ్వాలంట సన్ ఏజ్‌కి. ఇప్పుడు కింద మనం పాయింట్లు చూసామంటే ఇక్కడ మనం దీన్ని ట్వైస్ చేసామనుకోండి. ఇప్పుడు 15 ట్వైస్ చేసాము 30 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. మీరు డైరెక్ట్‌గా ఆప్షనే సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఇప్పుడు +10 చేస్తే ఎంత అవుతుంది ఇది? 50. ఇది ఎంత అవుతుంది? 25. 25 అంటే దీనికి డబులే కదా! సో, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 7. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై 450 మీటర్ లాంగ్ ట్రైన్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 56 km/h? సో, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఇచ్చేసాడు. ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు. టైం కనుక్కోమంటున్నాడు. ఇక్కడ స్పీడ్ ఏమో ఎంత? 54. కానీ ఇక్కడ km/h ఉంది. మనం ఏం చేయాలి? మీటర్/సెకండ్‌లో మార్చుకోవాలి. అంటే ఇంటూ 5/18. ఇది 3 టైమ్స్ పోతుంది. ఇది 15 మీటర్/సెకండ్. డిస్టెన్స్ ఎంత? 450 మీటర్. టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. 450 డివైడెడ్ బై 15. ఇదెంత? 30. 30 అంటే 30 సెకండ్స్. ఆప్షన్ ఏ. క్వెషన్ నంబర్ 8. A sum increases by 75% in 10 years at the rate of simple interest per annum. By what percentage will the same sum increases in 6 years at the same rate of? ఇప్పుడు 75% అయిందంట. ఎన్ని ఇయర్స్‌కి? 10 ఇయర్స్‌కి. 6 ఇయర్స్‌కి ఎంత అవుతుందని అడిగాడు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఎవ్రీ ఇయర్ సేమ్‌లోనే ఉండిద్ది. సో, మీరు డైరెక్ట్‌గా ఇలాగే తీసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే 6 ఇంటూ 7.5 డివైడెడ్ బై 10 అవుతుంది. 2.5 3 టైమ్స్, 2.5 4 టైమ్స్. సో, ఇది 2 టేబుల్‌లో 3 టైమ్స్, 2 టేబుల్‌లో 2 టైమ్స్. 3 ఇంటూ 3 9, 9 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది? 9 డివైడెడ్ బై 2 అంటే 4.5 అవుతుందా? ఇది 45%. సింపుల్‌గా మీరు చేయాలంటే ఇంటూ పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 45. హెచ్‌సిఎఫ్ ఆఫ్ 245, 175, 385. ఇక్కడ అన్నిట్లో లాస్ట్‌లో 5, 5, 5 ఉంది. అంటే 5 కామన్ వచ్చిద్ది. సో, ఈ ఆప్షన్‌లు కరెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మళ్ళీ మనకు సెపరేట్‌గా ఏమి ఇచ్చాడు? 7 ఇచ్చాడు. 7లో కూడా పోతుందంటే అప్పుడు ఎంత అవుతుంది మనకి హెచ్‌సిఎఫ్? 35 అవుతుంది. ఇప్పుడు 245, 175,
385. 7 టేబుల్‌లో 7 3 21 బ్యాలెన్స్ ఎంత 35 5 టైమ్స్. 7 2 14 బ్యాలెన్స్ ఎంత 35 సో 5 టైమ్స్. 7 5 ఎంత 35 బ్యాలెన్స్ 35 5 టైమ్స్. ఇప్పుడు 7తో కూడా పోతుందా? 5 టేబుల్‌లో 7 టైమ్స్ 5 టైమ్స్ 11 టైమ్స్. ఇక్కడ కామన్‌గా ఏమీ లేవు. సో ఇదే మన హెచ్‌సిఎఫ్ ఎంత 35 ఆప్షన్ డి. క్వెషన్ నంబర్ 10 2/3 ఆఫ్ y ఈక్వల్ టు ఇక్కడ 8/15. 8/15 హాఫ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ హాఫ్ జెడ్. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్. ఇది 4 టైమ్స్ పోతుంది. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? y ప్లస్ జెడ్. y టాప్‌లో ఉండాలి, జెడ్ కింద ఉండాలి. అంటే ఈ జెడ్‌ని లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకురండి. అప్పుడు yz అయ్యిద్ది. ఇదెంత? 4/5. సో రేషియో ఎంత? 4/5 అంటే ఆప్షన్ సి. క్వెషన్ నంబర్ 11 సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ గివెన్ 308 మీటర్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా 2πr కదా. ఇదంతా 308. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా కనుక్కోవాలి. అంటే ఎంత? πr². డైరెక్ట్‌గా πr వరకే కనుక్కో. ఎందుకంటే ఇక్కడ r² ఉంది. అప్పుడు r కనుక్కోవాల్సి వచ్చింది. సో 2 ఇంటూ ఇది ఎంత అవుతుంది? 22/7 ఇంటూ r ఈక్వల్ టు 308. 22 ఇది 1 టైం పోతుందా? 22 బ్యాలెన్స్ 88 అంటే 4 టైమ్స్ పోతుంది. ఇది 7 టైమ్స్ పోతుందా 2 టేబుల్‌లో? సో r ఈక్వల్ టు ఎంత? 7 ఇంటూ 7 49. ఇప్పుడు మనం πr² అంటే ఎంత? 22/7 ఇంటూ 49 ఇంటూ 49. ఇది 7 టైమ్స్ పోతుందా? సో ఇక్కడ లాస్ట్ నంబర్స్ అన్నీ 6 6లే ఉన్నాయి. సో మనం ఎలిమినేట్ చేయలేం. 22 ఇంటూ 7 ఇంటూ 49. ఇప్పుడు 7 ఇంటూ 49 అంటే ఎంత? 7 క్యూబ్. అదెంత? 343. ఇప్పుడు 3 ఇంటూ 22 66. 4 ఇంటూ 22 88. 3 ఇంటూ 22 66. ఇది ఎంత అవుతుంది అప్పుడు? 6 6 8 ఎంత? 14. 14 ప్లస్ 1 15. 6 ప్లస్ 1 7. మన ఆన్సర్ ఎంత? 7546. ఆప్షన్ ఏ. క్వెషన్ నెంబర్ 12 ద రేడియస్ ఆఫ్ బేస్ ఆఫ్ కోనికల్ టెంట్ ఈస్ 9 మీటర్, హైట్ 12 మీటర్. సో ఇది ఒక కోన్. ఈ కోన్‌కి రేడియస్ ఎంత? 9. హైట్ ఎంత? 12. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లా ఉంది కదా. సో ఇది ఎంత అవుతుంది అప్పుడు? హైపాటనస్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ స్క్వేర్ రూట్. అంటే ఇది 144 ప్లస్ 81 అంటే ఎంత? 225. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే 15. సో ఇది ఎంత? 15. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? కాస్ట్ ఆఫ్ మెటీరియల్ నీడెడ్ టు మేక్ ఇట్ ఇఫ్ ఇట్ కాస్ట్ 100 పర్ 5 మీటర్ స్క్వేర్. సో ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఎంత? πrl. సో ఇది హైట్, ఇది రేడియస్, ఇది ఎల్. సో ఇక్కడ మనం పై కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు 100 రూపీస్ పర్ పై అన్నాడు. సో పైన అలాగే వదిలేయండి. ఆర్ అంటే ఎంత? రేడియస్ 9. ఎల్ ఎంత? 15. సో ఇది ఎంత అవుతుంది? 135 పై. ఒక పైకి ఎంత రూపాయలు మనం స్పెండ్ చేస్తున్నాం? 100. సో 135 ఇంటూ 100 ఎంత అవుతుంది? 13,500. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 13 ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ ఎ సమ్ ఇన్వెస్టెడ్ ఫర్ 3 years at 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇది 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకిచ్చాడు. నెక్స్ట్ సేమ్ 20% సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్, 20% సింపుల్ ఇంట్రెస్ట్ ఇవి 3 yearsకి ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 448. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? సేమ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో 3 yearsకి ఎంత అవుతుంది? 20 20 20. ఇది 100 అనేది సమ్ము. సో టోటల్ ఎంత అవుతుంది? 160 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? ఫస్ట్ ఇయర్ 20% ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు 100. ఫస్ట్ ఇయర్ ఎంత? 20%. నెక్స్ట్ దీని మీద 20% ఎంత? 24. 144. ఇది సెకండ్ ఇయర్. నెక్స్ట్ థర్డ్ ఇయర్ దీని మీద మళ్ళీ 20% అంటే ఎంత అవుతుంది? 28.8. సో ఇది ఎంత అవుతుంది టోటల్? 172.8. సో ఇదెంత? 172.8. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత?
12.8. ఈ 12 ఎంత అంటున్నాడు? 448. 100 అంటే ఏంటి? సమ్ గదా! మనల్ని ఏం కనుక్కోమన్నాడు? సమ్ అండ్ వచ్చేటట్టు కనుక్కోమంటున్నాడు. 12.8 అంటే ఎంత? మరి 100 ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్. 100 ఇంటూ 448 డివైడెడ్ బై 12.8. 8 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుంది? 8 వన్స్ ఆర్ 8, బ్యాలెన్స్ ఎంత? 4.8 అంటే 0.6 టైమ్స్. సో, ఇది 8 టేబుల్‌లో 5 టైమ్స్ పోతుందా? బ్యాలెన్స్ 48 6 టైమ్స్ పోతుంది. ఇక్కడ 2 టేబుల్‌లో ఇది 0.8 టైమ్స్, ఇది 28 టైమ్స్. నెక్స్ట్ ఇంకేం పోతుంది? 2 టేబుల్‌లో ఇది 14 టైమ్స్, ఇది 0.4 టైమ్స్. ఇది 25 టైమ్స్ పోతుంది. కానీ ఇక్కడ పాయింట్ కదా! సో, అంటే ఎన్ని సార్లు పోతుంది? 250 టైమ్స్. 250 ఇంటూ 14 అనమాట. 250 ఇంటూ 14 అంటే 4 ఇంటూ 250 1000. 1 ఇంటూ 250 250. ఎంత అవుతుంది? 3500 అవుతుంది. సమ్ ఎంత? 3500. ఆప్షన్ ఏ. క్వెషన్ నంబర్ 14. A certain sum on compound interest becomes 56,180 when compounded annually after 2 years. అంటే 2 ఇయర్స్ తర్వాత సమ్‌తో కలిపి అమౌంట్ ఎంత అవుతుందంటే 56,180 అవుతుంది. మరి 3 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుందంటే 59,550.830 అవుతుంది. ఇప్పుడు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ కనుక్కుందాం. సో, ఇది 0.80, ఇది 0 - 0 0, 15 - 7, 15 - 8 7 అవుతుంది. ఇక్కడ 1 బారో చేసాం కాబట్టి 4, 4 - 1 3, 9 - 6 3, ఇది 0. సో, ఇంట్రెస్ట్ ఎంత? 3370.80. ఈ ఇంట్రెస్ట్ దేని మీద? సెకండ్ ఇయర్ మీద ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేస్తే, ఆ ఇంట్రెస్ట్ యాడ్ చేసామంటే అది థర్డ్ ఇయర్ అవుతుంది. సో, ఇంట్రెస్ట్ డివైడెడ్ బై సమ్ ఇంటూ 100 ఏమవుతుంది? ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. సో, ఇది ఎన్ని సార్లు పోతుంది? 6 టైమ్స్ పోతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 6 అవుతుంది. సో, 6% అనేది ఇంట్రెస్ట్. సో, ఇక్కడ మనం సమ్ కనుక్కోవాలి. సమ్ ఇంటూ 1 ప్లస్ ఆర్ డివైడెడ్ బై 100 పవర్ n ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇది? 56,180. ఇక్కడ ఇది 2 ఇయర్స్ కదా! సో, n ఎంత ఇక్కడ? 2 ఇయర్స్. మరి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనం కనుక్కుంది? 6. ఇప్పుడు ఇది 100 ప్లస్ 6 106/100 స్క్వేర్ అవుతుంది. ఈక్వల్ టు 56,180. ఇప్పుడు ఈ S ఈక్వల్ టు 56,180. ఇది 106/100ని అటు సైడ్ తీసుకెళ్తే అదేమవుతుంది? రివర్స్ అవుతుంది. సో, 100/16, 100/106. ఇది 5 టైమ్స్ పోతే 106 ఇంటూ 5 530. బ్యాలెన్స్ 318. 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ 0. 106 ఇంటూ 5 ఇది 530. సో, సమ్ ఎంత? 5 ఇంటూ 100 500, 500 ఇంటూ 100 3000. ఆప్షన్ డి. క్వెషన్ నంబర్ 15. ఫస్ట్ మనం బ్రాకెట్స్‌లో ఉన్నది సాల్వ్ చేద్దాం. బ్రాకెట్స్‌లో ఏముంది? 4/5 మైనస్ 1 ఇంటూ 3 ప్లస్ 2. 1 ఇంటూ 3 ఎంత? 3. సో, ఇది 4/5 మైనస్ 3 ప్లస్ 2. -3 ప్లస్ 2 ఎంత? -1 అవుతుంది. సో, 4/5 -1 అంటే 4 - 5 డివైడెడ్ బై 5. ఇది ఎంత అవుతుంది? -1/5. సో, 1 మైనస్ ఆఫ్ 1/5 ఇంటూ 8 డివైడెడ్ బై ఇక్కడ 3 స్క్వేర్ ఇంటూ 8. 3 స్క్వేర్ అంటే 9. 9 ఇంటూ 8 మైనస్ 4 ఇంటూ 2. 9 ఇంటూ 8 72 మైనస్ 4 ఇంటూ 2 8. ఇది ఎంత అవుతుంది? 64. డినామినేటర్ వాల్యూ 64. ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. ఈ 8 రివర్స్ అయినా ఏమవుతుంది? ఇక్కడ డివైడెడ్ బైలోనే ఉంటుంది. సో, 1 మైనస్ ఆఫ్ -1/5. సో, ఇది 8 రివర్స్ అయితే ఏమవుతుంది? పైకి పోతే ఇది 1/8 అవుతుంది. సో, 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 1 డివైడెడ్ బై 40. 5 ఇంటూ 8 40 కదా! సో, ఇది 40 ప్లస్ 1 క్రాస్ మల్టిప్లై చేస్తే ఎల్సిఎం 40. 1 ఇంటూ 40 40 ప్లస్ ఇక్కడ 1
41/40 ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. 1 divided by 1 plus tan theta plus 1 divided by 1 minus tan theta equal to 4. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం cosecant theta secant square theta కనుక్కోవాలి. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి ఏమవుతుంది, 1 minus tan theta ప్లస్ 1 plus tan theta ఈక్వల్ టు ఇది కింద ఏమవుతుంది, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1 కదా. సో ఈక్వల్ టు ఇది 4 అలాగే ఉంటుంది. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఏమవుతుంది, పైన 2 divided by 1 minus tan square theta ఈక్వల్ టు 4. ఇది 2 times పోతుందా. సో ఇప్పుడు 1 minus tan square theta ఈక్వల్ టు ఏమవుతుంది, అటుపోతే ఇది ఇటుకి తీసుకొని వచ్చేసేయండి. ఇప్పుడు ఇది 1/2 అవుతుందా. 1 minus tan square theta అటుపోతుంది, 2 ఏమో లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు tan square theta మనం కనుక్కోవచ్చా వాల్యూ. tan square theta రైట్ సైడ్ పోతే ప్లస్ అవుతుంది. అప్పుడు 1 minus 1/2. tan square theta వాల్యూ ఎంత, 1 divided by 2. సో 1 plus tan square theta అంటే ఎంత, secant square theta. సో ఇది వాల్యూ ఎంత అవుతుంది, 1 plus 1 divided by 2 అంటే 3 divided by 2. సో దీని వాల్యూ ఎంత, 3 divided by 2. ఇప్పుడు మనకి secant square వాల్యూ తెలుసు, దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, cos square theta అవుతుంది. cos square theta అంటే ఎంత, 1/secant square theta. అది రివర్స్ చేస్తే ఎంత, 2 divided by 3. 1 minus cos square theta అంటే sin square theta. ఇప్పుడు 1 minus 2/3 ఇది ఎంత అవుతుంది, 3 minus 2/3 1/3 అవుతుంది. ఇదే వాల్యూ ఎంత, sin square theta వాల్యూ కదా. సో దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, cosecant square theta అవుతుందా. 1 divided by 3 రివర్స్ అంటే ఎంత, 3. మనం కనుక్కోవాల్సింది ఏంది, cosecant square theta ప్లస్ secant square theta. ఈ రెండింటిని ప్లస్ చేయండి. 3 plus 3 divided by 2, 2 3s are 6 plus 3 divided by 2 అంటే 9/2 ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 17. PQR can do a piece of work in 40, 90, 36 days. PQR 40, 90, 36. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది, 360. ఇక్కడ ఎల్సిఎం అవుతుంది. అంటే పర్ డే P 9 వర్క్స్, Q 4 వర్క్స్, R 10 వర్క్స్ చేస్తారనమాట. P started the work and Q joined him after 7 days. R joined him after 8 days from the beginning. అంటే ఫస్ట్ 7 days ఓన్లీ P మాత్రమే చేశారు. సో 9 into 7 ఎంత, 63 అవుతుంది కదా. సో ఓన్లీ P చేసిన వర్క్. నెక్స్ట్ Q జాయిన్ అయ్యారు. సో 1 day. సో 1 day జాయిన్ అయ్యారు. 9 plus 4 ఎంత అవుతుంది, 13. వీళ్ళిద్దరూ కలిసి 13 వర్క్ చేశారు ఆ రోజు. నెక్స్ట్ ఇంకా R జాయిన్ అయ్యారు 8 days తర్వాత. సో టోటల్ 8 daysకి వీళ్ళు ఎంత వర్క్ చేశారు, 76 వర్క్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు, R ఎన్ని డేస్ వర్క్ చేశారు అన్నాడు. రిమైనింగ్ డేస్ ముగ్గురు కలిసి వర్క్ చేస్తారు కదా. సో ఫస్ట్ వీళ్ళిద్దరూ చేసిన వర్క్ తీసేసేయండి. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 4. ఇక్కడ 1 బారో చేసాం ఆల్రెడీ. సో ఇది ఎంత ఉంటుంది, 5. మళ్ళీ 1 బారో చేస్తే 15 minus 7. సో ఇది 15 minus 7 8 అవుతుంది. ఇదేమో 284. ఇక్కడ 284 డివైడెడ్ బై 9 plus 4 13. 13 plus 10 ఎంత, 23. 1 times 23, 1 times 23 బ్యాలెన్స్ ఎంత, 54. సో 2 times 46 బ్యాలెన్స్ 8 ఉంటుంది. సో 12 8/23. ఇది మన ఆన్సర్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 18. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 30 నెంబర్స్ 55. సో టోటల్ 30 into 55 ఎంత అవుతుంది, 5 into 30 150, అగైన్ 5 into 30 150. సో ఇది 1650. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 15 నెంబర్స్ 51. సో 15 into 51. 1 into 15 15, 5 into 15 75. సో ఇదంతా 765. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 12 నెంబర్స్. సో 12 into 56. 6 into 12 72, 5 into 12 60. సో ఇదంతా 672 అయింది. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ 68, 74 అండ్ రిమైనింగ్ 3 నెంబర్స్. మన దగ్గర టోటల్ 30.
అందులో నుంచి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 15, యావరేజ్ ఆఫ్ లాస్ట్ 12 తీసేస్తే ఎంత అవుతుంది? 3 రిమైనింగ్. సో ఆ 3 రిమైనింగ్ ప్లస్ ఈ రెండింటికి కలిపి మనం యావరేజ్ కనుక్కోవాలి. 1650 మైనస్ 765 మైనస్ 672, 10 మైనస్ 7 3, 1 బారో చేసాం, ఇది 14 అవుతుంది. 14 మైనస్ 13 1. సో ఇక్కడ 1 బారో చేసాం కాబట్టి ఇది 15. 15 మైనస్ 13 2. సో ఇక్కడ రిమైనింగ్ 3 నెంబర్స్ వాల్యూ అంతా 213. సో 213 ప్లస్ 68 ప్లస్ 74 డివైడెడ్ బై ఇక్కడ 3 నెంబర్స్ ప్లస్ ఇక్కడ 2 నెంబర్స్, యావరేజ్ అంటే 5 నెంబర్స్ అవుతుంది. 3 ప్లస్ 8 11, 11 ప్లస్ 4 15, ఇక్కడ 1. 7 ప్లస్ 1 8, 8 ప్లస్ 6 14, 14 ప్లస్ 1 15. ఇక్కడ 2 ప్లస్ 1 3, 355/5. సో ఇది 71 టైమ్స్ పోతుంది. యావరేజ్ అంతా 71. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 19. y ఈక్వల్ టు క్యూబ్ రూట్ 6 మైనస్ 4. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? y ప్లస్ 4 ఈక్వల్ టు క్యూబ్ రూట్ 6 రాసుకోవచ్చా? ఇప్పుడు మనం బోత్ సైడ్స్ క్యూబ్ చేసాం అనుకోండి, y ప్లస్ 4 హోల్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం క్యూబ్ చేస్తే ఏమవుతుంది? క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయితే ఇది 6 అవుతుందా? ఇప్పుడు ఇది a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో ఉందా? అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 4 క్యూబ్, 4 క్యూబ్ అంటే 64 ప్లస్ 3ab స్క్వేర్. సో 3 ఇంటూ వై ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ వై స్క్వేర్ ఇంటూ 4 ఈక్వల్ టు ఎంత? 6. సో వై క్యూబ్ 64 మైనస్ 6 ఎంత అవుతుంది? 58. ఇక్కడ 3 ఇంటూ 4 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16, 16 ఇంటూ 3 ఎంత? 48 వై. ఇక్కడ 3 ఇంటూ 4 ఎంత? 12y స్క్వేర్. 64 మైనస్ 6 58 ఈక్వల్ టు ఎంత అవుతుంది? అప్పుడు 0 అవుతుంది. ఇది ప్లస్ అనమాట. ఇది 64 ప్లస్ మైనస్ 6. ఇప్పుడు ఈ వాల్యూ మనకు తెలుసు. ఇక్కడ కూడా సేమే ఉంది. వై క్యూబ్ 12y స్క్వేర్ 48y స్క్వేర్. కాకపోతే ఇక్కడ 100 ఉంది, ఇక్కడ మనకి ఎంత ఉంది? 58 ఉంది. ఇప్పుడు దీనికి మనం 42 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 100 అవుతుందా? అంటే ఈ నెంబర్కి మనం ఎంత యాడ్ చేయాలి? 42 యాడ్ చేయాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై క్యూబ్ ప్లస్ 12y స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 48y ప్లస్ 100? సో దీని వాల్యూ 0 అయింది. దీనికి మనం ఒక 42 యాడ్ చేస్తే ఎంత అయింది? ఈ వాల్యూ అయింది. సో ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 20. ఫస్ట్ మనం బ్రాకెట్స్లో వాల్యూ చేద్దాం. 40 ప్లస్ 24 డివైడెడ్ బై 8 ఇంటూ 6 మైనస్ 4 ఇంటూ 4. ఇది 3 టైమ్స్ పోతుంది. సో ఇది ఎంత అవుతుంది? 40 ప్లస్ 3 ఇంటూ 6 18 మైనస్ 4 ఇంటూ 4 16. సో ఈ వాల్యూ ఎంత? 42. 18 మైనస్ 16 2, 40 ప్లస్ 2 42, 72 మైనస్ ఆఫ్ ఈ టోటల్ బ్రాకెట్లో వాల్యూ ఎంత? 42. 4 ఇంటూ 42 168 ప్లస్ 20, 20 ప్లస్ 72 ఎంత? 92. సో ఈ 168 ఇదేమో ప్లస్ 92 తీస్తే ఎంత పోతుంది? 76. ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ అవుతుంది. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 21. ఇఫ్ 23.5% ఆఫ్ ఎ నెంబర్, నేను ఆ నెంబర్ని ఏ అనుకుంటున్నాను, ఈస్ 11.75. సో దీంట్లో నుంచి 23% వేస్తే మనకి ఈ నెంబర్ వచ్చింది. ఇక్కడ 5 టేబుల్లో మనకు పోతుందా? 5 టేబుల్లో 4 టైమ్స్, ఇదేమో 3.5 అంటే 7 టైమ్స్ 4.7. 5 టేబుల్లో 2 టైమ్స్ 10, బ్యాలెన్స్ 17 అంటే 3 టైమ్స్, మళ్ళీ 25 అంటే 5 టైమ్స్. ఇక్కడ 0.2 వాల్యూస్. ఇది ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుందా? 47 ఇంటూ 5 235. ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి, అక్కడేమో పాయింట్ తర్వాత 1 వాల్యూ ఉంది. సో 1 వాల్యూ క్యాన్సిల్ అయితే పాయింట్ తర్వాత 1 వాల్యూ ఉంటుంది. ఏ ఈక్వల్ టు 0.5 ఇంటూ 100 అంటే ఎంత? 50. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 22. ఏబిసిడి ఈస్ ఏ రెక్టాంగిల్. సో ఇది ఒక రెక్టాంగిల్. ఏ బి సి డి. ఏబి 10 centimeter, BC 8 centimeter. O is the center of a circle touching 3 sides AB, BC, CD. సో ఇది ఒక సర్కిల్, ఈ 3 sides ని టచ్ చేస్తుంది అనమాట. దీనికి సెంటర్ O.
ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓబీసీ. ఇప్పుడు ఇదేమవుతుంది, డయామీటర్ అవుతుందా? ఇది 8 సెంటీమీటర్ అన్నప్పుడు రేడియస్ ఎంత అవుతుంది? 4. ఇప్పుడు ఇది కూడా రేడియసే కదా, ఇది కూడా ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ట్రయాంగిల్ ఓబీసీ కనుక్కోవాలి. సో మనం ఈ ఏరియా కనుక్కోవాలన్నమాట. ఇది ఎలా ఉంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉందా? సో ఇక్కడ పైథాగరస్ ట్రిప్లెట్స్ మనకు తెలిసినవి ఏంటి? 3, 4, 5. సో ఇది 3 అవుతుంది, ఇది 5, ఇది 5, ఇది 3, ఇలా అవుతుంది. లేదు డైరెక్ట్గా చేయొచ్చు అంటే ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ తీసుకోకుండా ఈ ట్రయాంగిల్ని మీరు చూసినట్లయితే బేస్ ఎంత? 8, హైట్ ఎంత? 4. ఇలా బీసీ బేస్ ఓ నుంచి ఇది హైట్ అవుతుంది. సో హాఫ్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్, 8 into 4. ఇది 2 times పోతుంది. ఏరియా ఎంత? 16 cm². ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 23. ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈస్ సర్మౌంటెడ్ ఆన్ ఎ హెమిస్ఫియర్. ఒక హెమిస్ఫియర్ ఉంది, దీని మీద మనం ఏం చేసామంటే ఒక రైట్ సర్క్యులర్ కోన్ అనేది పెట్టామన్నమాట. బేస్ రేడియస్ ఆఫ్ ది కోన్ ఈస్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్. రెండిటికి రేడియస్ సేమే అని చెప్తున్నాడు. డయామీటర్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈస్ 12 cm. మరి ఇప్పుడున్నప్పుడు రెండిటికి రేడియస్ ఎంత? 6 cm. హైట్ ఆఫ్ ది కోన్ 8. సో ఇది 8 అన్నాడు. 6, 8, మరి ఇది ఎంత అవుతుంది? 10. పైథాగరస్ ట్రిప్లెట్స్ 8² 64, 3² 36, టోటల్ 100. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ కాంపౌండ్ ఆబ్జెక్ట్ ఇఫ్ ద కాస్ట్ ఈస్ 25 టు పెయింట్ 5 cm². సో ఇప్పుడు దీన్ని మొత్తానికి పెయింట్ వేయాలంటే ఎంత అవుతుందని అడుగుతున్నాడు అనమాట. సో ఫస్ట్ మనం ఈ కోన్కి పెయింట్ వేయాలంటే ఇది సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πRL అవుతుంది. ప్లస్ నెక్స్ట్ ఈ హెమిస్ఫియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత? 2πr². ఇక్కడ పై కామన్గా తీసుకుందాం, ఎందుకంటే మనం కాస్ట్ పర్ 5 cm². ఆర్ అంటే ఎంత? 6. ఎల్ అంటే ఎంత? 10 ప్లస్ 2 ఇంటూ r². ఆర్ అంటే ఎంత? 6. 6² అంటే 36. ఇదంతా 60, ఇదంతా 72. 72 ప్లస్ 60 ఎంత అవుతుంది? 132 π అవుతుంది. ఇక్కడ పర్ π అంటే 25. సో ఇంటూ 25 అనమాట. ఇప్పుడు నాకేం తెలుసు? 25 ఇంటూ 4 చేస్తే 100 అవుతుంది. సో ఇంటూ 4 డివైడెడ్ బై 4 చేసాను క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడం కోసం. ఇది 3 times పోతే 12, బ్యాలెన్స్ అన్ని 12 ఉంటుంది. సో మళ్ళీ 3 times పోతుంది. 33 ఇంటూ 100 ఎంత అవుతుంది? 3300 అవుతుంది. సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 24. 2 sin y ప్లస్ cos y ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 sin y. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకుంటాము? sin y కామన్ తీసుకుంటున్నాను, ఇక్కడ √5 ఉంది. ఈ 2 sin y రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? -2 అవుతుందా? -2 sin y అవుతుంది. అప్పుడు sin y కామన్ ఈక్వల్ టు ఎంత? cos y. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? tan y. అంటే sin y బై cos y ఈక్వల్ టు tan y కదా. ఇప్పుడు ఇది sin y డివైడెడ్ బై cos y. ఈ 5√2 అటు పోతుంది. సో √5 -2 అవుతుంది. సారీ, ఇది √5 -2. నెక్స్ట్ ఇప్పుడు మనకి tan y వాల్యూ ఎంత? 1 డివైడెడ్ బై √5 -2. సో దీనికి కాంపోనెంట్ డివిడెండ్ వచ్చేసామంటే న్యూమరేటర్ ఏమో √5 ప్లస్ 2, డినామినేటర్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఉంది. √5² అంటే 5, 2² అంటే 4. సో వాల్యూ ఎంత? √5 ప్లస్ 2. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 25. మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సో మనకి మీన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పి ఈ నెంబర్ ఇచ్చాడు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఇక్కడ 29 ఇచ్చాడు. ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేసామంటే 22 అనే నెంబర్ 2 times రిపీట్ అయింది, 15 నెంబర్ 2 times రిపీట్ అయింది. సో ఇక్కడ రెండు కామన్, కానీ మనకి మోడ్ ఎంత అన్నాడు? 29. ఇక్కడ p 2 times ఉంది, ఇక్కడ 29 1 times ఉంది. అంటే p వాల్యూ 29 అయితేనే మనకు మోడ్ అనేది 29 అవుతుంది. సో p వాల్యూ మనం కనుక్కున్నాం. ఇప్పుడు మీన్ కనుక్కుందాం. ఇక్కడ 21, ఇక్కడ 29 ఎంత అవుతుంది? 50. ఇక్కడ 7, ఇక్కడ 18, 25 అంటే ఎంత? టోటల్ 75.
ఇక్కడ 75 ప్లస్ ఇది ఒక 55, 75 ప్లస్ 55 130. సో ఈ టోటల్ వాల్యూ 130. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 8 నెంబర్స్ ఉన్నాయి. సో డివైడెడ్ బై 8. ఇక్కడ రిమైనింగ్ ఎంత? కే ప్లస్ కే అంటే 2k ఈక్వల్ టు ఎంత? 21.25. ఇప్పుడు 8 ఇంటూ 20 ఎంత? 160. 8 ఇంటూ 1 ఎంత? 8. 8 ఇంటూ 0.25 ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఈ టోటల్ వాల్యూ ఎంత? 170. ఈ 8తో మల్టిప్లై చేస్తే 130 ప్లస్ 2k ఈక్వల్ టు 170. మరి 2k ఎంత అవుతుంది? 40. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 20 టైమ్స్. k ఈక్వల్ టు 20. మనల్ని ఏమడిగాడు? p మైనస్ k. p 29, k 20. 29 మైనస్ 20 9. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 26. 1/7 of a 2-digit number is 15 less than half of the number. సో నేను 2-digit నెంబర్ నేనేమనుకుంటున్నానంటే ఏబి అనుకుంటున్నాను. సో ఇప్పుడు 1/7 of 2-digit నెంబర్ ఈస్ 15 less than half of the number. సో హాఫ్ ఆఫ్ నెంబర్ అంటే ఏబి బై 2. ఇందులో నుంచి 15 లెస్ చేయాలన్నమాట. అప్పుడు 1/7 అవుతుంది. ఇప్పుడు నేను కామన్గా ఏం తీసుకోవాలంటే ఏబి తీసుకోగలను. ఈ 15 అటు సైడ్ పోతుంది. సో ప్లస్ 15 అవుతుంది. ఇక్కడ ఏబి కామన్ తీసుకుంటే ఇదంతా 1/2. ఈ 1/7 అటు పోతే ఏమవుతుంది? మైనస్ 1/7 అవుతుంది. ఏబి ఇంటూ ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 7 మైనస్ 2 డివైడెడ్ బై 14. ఇదేమో 15 ఈక్వల్ టు ఏబి ఇంటూ 5 డివైడెడ్ బై 14. ఇది 3 టైమ్స్ పోతుందా? మరి ఏబి ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుంది? 3 ఇంటూ 14 42 అవుతుంది. కానీ మనల్ని ఏమడిగాడు? సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ 2-digit నెంబర్ అని అడిగాడు. ఈ రెండు నెంబర్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 4 + 2 = 6. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 27. ఎ మ్యాన్ కెన్ డూ ఎ వర్క్ ఇన్ 20 days. ఉమెన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. మ్యాన్, ఉమెన్ 20 days, 30 days. సో టోటల్ వర్క్ ఎంత? 60. పర్ డే మ్యాన్ కెన్ డూ 3 works. పర్ డే ఉమెన్ కెన్ డూ 2 works. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? హౌ మెనీ డేస్? 2 men, 3 women when do the work. సో 2 men ప్లస్ 3 women. మెన్ ఎన్ని వర్క్ చేస్తారు? 3. ఉమెన్ 2. సో ఇదంతా 6 + 6 12 works. సో వీళ్ళు 12 works చేస్తారు పర్ డే. సో టోటల్ వర్క్ ఎంత? 60. 60 డివైడెడ్ బై 12 ఈక్వల్ టు 5. సో 5 daysలో వీళ్ళు టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 28. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోడ్ అండ్ మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్? ఇక్కడ మోస్ట్ రిపీటెడ్ నెంబర్ అనేది మోడ్ అవుతుంది. ఇక్కడ 12, 12, 12 ఇది ఒకటే మనకి ఎక్కువసార్లు రిపీట్ అయింది. రిమైనింగ్ 5 2 times రిపీట్ అయింది అంతే. సో మోడ్ ఎంత? 12. ఇప్పుడు మనం మీన్ కనుక్కుంటే సరిపోద్ది. 6 4 10. 18 + 2 12 + 8 సారీ 12 + 8 20. ఇది ఒక 10 30 అయింది. ఇది 40. ఇప్పుడు 40 + 9 + 7 + 12 + 12 24. ఇదంతా 16. 16 + 24 ఎంత? 40. 40 + 40 80. సో టోటల్ వాల్యూ ఎంత? 80. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి టోటల్? ఈ యొక్క 5, ఈ యొక్క 5 10 నెంబర్స్ ఉన్నాయి. అంటే డివైడెడ్ బై 10. మీన్ ఎంత? 8. మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. 8కి 12కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 4. అదే మన ఆన్సర్. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 29. 0.17y. ఇప్పుడు పాయింట్ తర్వాత ఉన్న వాల్యూని మనం ఎలా రాసుకోవచ్చు? పాయింట్ తర్వాత 2 వాల్యూస్. సో దీన్ని 17y/100గా రాసుకోవచ్చా? ఇంటూ ఈక్వల్ టు 0.10.2. దీన్ని మనం 102/10 రాసుకోవచ్చా? ఇక్కడ పాయింట్ తర్వాత 1 వాల్యూ కదా. సో డివైడెడ్ బై 10. 0 0 క్యాన్సల్. ఇది 6 times పోతుంది. సో y వాల్యూ ఎంత? 60. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 30. అవుట్ ఆఫ్ ఎ టోటల్ సమ్ ఆఫ్ 5,000, డానియల్ ఇన్వెస్టెడ్ 1 part at 12% per annum, అనదర్ part at 10% per annum. 5,000 డబ్బులు ఉంటే అందులో ఒక పార్ట్నేమో 12%కి ఇన్వెస్ట్ చేశాడు, ఇంకొక భాగాన్ని 10%కి ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు మనం ఆ రెండింటి మీద ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 1072 వచ్చిందంట. అది ఎప్పుడు? 2 yearsకి. ఇప్పుడు మనం 12%
ఎంత ఇన్వెస్ట్ చేసాం, ఎంత అమౌంట్ అనేది 12% మీద ఇన్వెస్ట్ చేసామని మనం కనుక్కోవాలి. ఇప్పుడు 5000 ఇంటూ 2 ఇయర్స్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకి ఈ అమౌంట్ ఎంత వచ్చింది, 1072. సో ఓవరాల్గా నేను యావరేజ్ తీసుకుంటున్నాను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో R/100. ఇక్కడ ఇది ఎన్నిసార్లు పోతుంది, 50 టైమ్స్ పోతుందా, ఇది 100 టైమ్స్ పోతుంది. సో రేట్ ఎంత ఉంటుంది, 1072 డివైడెడ్ బై 100 అంటే 10.72% యావరేజ్గా మనకు వచ్చింది. ఇక్కడ మనకి 10%, ఇది 12%, ఇది 10.72 కదా. సో రేషియో మనం తీసుకుంటే ఇది ఎంత అవుతుంది, 0.72, ఇదేమో 1.28 అవుతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూస్, ఇక్కడ 8 టేబుల్లో 9 టైమ్స్ పోతుంది, 8 1s are 8, బ్యాలెన్స్ 48 అంటే 16 టైమ్స్ పోతుంది. సో 16:9 రేషియోలో 10%, 12% అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేశారనమాట. మనం ఏం కనుక్కోవాలంటే 12% కనుక్కోవాలి. 12% ఎంత, 9. సో 5000 ఇంటూ 9 డివైడెడ్ బై 16 ప్లస్ 9 ఎంత టోటల్, 25. ఇది 2 టైమ్స్ 50, ఇక్కడ 2 zeros. 200 ఇంటూ 9 ఎంత, 1800, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 31. A person covers a certain distance at a certain speed. If he increases his speed by 30%. ఇప్పుడు తను ఒక స్పీడ్లో పోతున్నాడు. సపోజ్ నేను 100 అనుకుంటున్నాను ఆ స్పీడ్. 30% పెంచితే ఎంత అవుతుంది, 130 అవుతుంది. దానివల్ల ఏమైందంటే 15 minutes తొందరగా ఆ డిస్టెన్స్ని కవర్ చేశారు. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై హిమ్ టు కవర్ ద డిస్టెన్స్ వెన్ ట్రావెలింగ్ ఎట్ ఒరిజినల్ స్పీడ్. ఒరిజినల్ స్పీడ్తో కనుక తను ట్రావెల్ చేస్తే తనకి ఎంత టైం పడుతుందో అని అడిగారు అనమాట. ఇప్పుడు టైము డిస్టెన్స్ రెండింటికి సేమ్ కాబట్టి టైం ఏమవుతుంది, రివర్స్ అవుతుంది రేషియో. ఇది 130, ఇది 100. జస్ట్ రేషియో అనుకోండి, వీటిని మీరు స్పీడ్ కాకుండా రేషియోల కింద చూసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 15 minutes. సో ఇక్కడ ఇది ఎంత అవుతుంది, 30, 15 minutes అవుతుంది. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై హిమ్ టు కవర్ ద డిస్టెన్స్ వెన్ ట్రావెలింగ్ ఎట్ ఒరిజినల్ స్పీడ్. ఈ ఒరిజినల్ స్పీడ్తో ట్రావెల్ చేసినప్పుడు తనకి 130 పట్టింది. 30 ఏమో 15, మరి అప్పుడు 30 ఏమో 15, 130 ఎంత అవుతుంది, మీరు క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, లేదంటే ఇది డైరెక్ట్గా హాఫ్ అవుతుంది. సో 130 డివైడెడ్ బై 2 అంటే 65 minutes అంటే 1 hour 5 minutes. క్వశ్చన్ నెంబర్ 32. రామ్ గివ్స్ 10% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ అండ్ స్టిల్ గెయిన్డ్ 12.5%. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సో తనకి గెయిన్ ఎంత, 12.5%. ఇప్పుడు నేను 100% తీసుకుంటే అది పాయింట్లో వస్తుంది, 112.5. ఇక్కడ 12.5% అంటే 1 డివైడెడ్ బై 8. సో కాస్ట్ ప్రైస్ నేను 80 తీసుకున్నాను అనుకోండి, అందులో 1/8 అంటే ఎంత, 10. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. రామ్ గేవ్ అ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ది మార్కెట్ ప్రైస్. సో ఇది 100 అయితేనే కదా, 100 మీద 10% డిస్కౌంట్ ఇస్తే ఇది 90 అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏం అడిగాడు, హౌ వుడ్ రామ్ హ్యావ్ గెయిన్డ్ ఇఫ్ ఈ సోల్డ్ ది ఐటమ్ ఎట్ ది మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత, 100, మన కాస్ట్ ప్రైస్ ఎంత, 80, సెల్లింగ్ ప్రైస్ 90. ఇప్పుడు ఇది కనుక సెల్లింగ్ ప్రైస్ అయితే మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. సో 20 rupees ప్రాఫిట్ ఉండిద్ది. ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ఇంటూ 100. ఇది 4 టైమ్స్ పోతుంది, ఇది 25 టైమ్స్. ప్రాఫిట్ ఎంత ఉంటుంది, 25% ప్రాఫిట్ ఉంటుంది. ఆప్షన్ సి. నార్మల్గా మన ప్రాఫిట్ ఎంత, 12.5. ఇప్పుడు ఇది ఎంత అవుతుందంటే 25. క్వశ్చన్ నెంబర్ 23. Outer radius of a spherical shell is 9 cm and thickness of the shell is 1 cm. Find the volume of the metal used for the shell. సో ఇది ఒక సర్కిల్, ఇది ఇంకొకటి అనమాట. ఈ ఏరియా షెల్ అనేది మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో వాల్యూమ్ ఎంత అవుతుంది, 4/3 πr³. సో పెద్ద సర్కిల్లో నుంచి చిన్న సర్కిల్ తీయాలి. అప్పుడు 4/3 π కామన్గా తీసుకున్నామంటే r³ మైనస్ r³ అవుతుంది. ఇక్కడ బిగ్గర్ షెల్ ఎంత, 9. స్మాల్ షెల్ ఎంత అవుతుంది, ఇక్కడ ఈ థిక్నెస్ 1 cm అన్నప్పుడు స్మాల్ది ఎంత అవుతుంది, 8 అవుతుంది కదా. సో ఇది 9³ మైనస్ 8³ అవుతుంది. ఇది 4 డివైడెడ్ బై 3 ఇంటూ 22/7.
9 క్యూబ్ అంటే 729, 8 క్యూబ్ అంటే 512. సో ఈ డిఫరెన్స్ అంతా ఇది 7, ఇదేమో 21, 217 అవుతుంది. సో ఇది 217 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది? 31 టైమ్స్ పోతుంది. సో 4 into 22 into 31 divided by 3. 4 into 22 అంటే 88, 88 into 31 ఇది ఎంత అవుతుంది? 1 into 88, 88, 388, 3 8s are 24, మళ్ళీ 3 8s are 24 plus 2, 264. ఇది 8, ఇది 12, 2728 divided by 3 అవుతుంది. ఇప్పుడు 2728 divided by 3 అంటే 90 టైమ్స్ ఎంత పోతుంది? 270. బ్యాలెన్స్ ఎంత? 28. 9 టైమ్స్ పోతుందా? బ్యాలెన్స్ 1 మిగులుతుంది. సో 1 divided by 3. 909 1/3. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 34. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2k plus 11. k is the average of these numbers. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నిటికీ మనం యావరేజ్ కనుక్కుంటే మనకు k వాల్యూ వస్తుంది. ఆ తర్వాత k వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. టోటల్ 5 నెంబర్స్ డివైడెడ్ బై 5. ఇప్పుడు 15 + 25 ఎంత అవుతుంది? 40. ఇక్కడ 40 + 26 66, 69 79, 85 + 10 95 divided by 5. సో ఇదంతా 19. ఇది k వాల్యూ అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 2k అంటే 2 into 19 + 11. 38 + 11 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 49. 7 మన ఆన్సర్. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 35. రేషియో బిట్వీన్ మార్కెట్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్. సో ఇది 5:3. నేను ఎక్స్ వాల్యూస్ కింద తీసుకుంటున్నాను. 5x 3x. సెల్లింగ్ ప్రైస్ మనకి ఇచ్చేసాడు 3025. షాప్ కీపర్ గివ్స్ 2 డిస్కౌంట్స్. దేని మీద ఇస్తారు మనకి డిస్కౌంట్స్ ఎప్పుడు? మార్కెట్ ప్రైస్. సో 100% ఉందనుకున్నాం మార్కెట్ ప్రైస్. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 16%. సో రిమైనింగ్ ఎంత? 84. నెక్స్ట్ 20% డిస్కౌంట్. సో 2 into 4 8, 2 into 8 16. సో ఇక్కడ 16.8% అనేది సెకండ్ డిస్కౌంట్. ఇక్కడ ఇది 0.2, ఇదేమో 7, 67.2% అనేది రిమైనింగ్. మనం మార్కెట్ ప్రైస్ మీద 67.2% వేస్తే మనకేమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. మార్కెట్ ప్రైస్ ఎంత? 5x. సో 5x into 67.2 divided by 100 ఈక్వల్ టు ఎంత? 3024. ఇక్కడ నేను పాయింట్ను కొట్టేసి ఇంటూ 1/10 రాసుకుంటాను. ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్స్కి. సో ఇది 2 టైమ్స్ పోతుందా? ఇది 33 టైమ్స్ 66, బ్యాలెన్స్ 12 అంటే 6 టైమ్స్ పోతుందా? ఇప్పుడు 6 టేబుల్స్లో ఇది 5 టైమ్స్ మళ్ళీ 6 టైమ్స్ పోతుందా? ఇది 6 టేబుల్లో 50 × 300, బ్యాలెన్స్ 24 అంటే ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 56 9 టైమ్స్ ఎంత? 504. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 100 అటు సైడ్ పోతే మల్టిప్లై అవుతుంది. 9 × 100 900. సో ఇప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ కొనుక్కోవచ్చు, కాస్ట్ ప్రైస్ కొనుక్కోవచ్చు. హౌ మచ్ ఇస్ ద ప్రాఫిట్ అని వాడు అడుగుతున్నాడు. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 3x. సో 3 × 900 ఎంత అవుతుంది? 2700. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3024. సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైసే ఎక్కువ ఉంది. సో ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ డిఫరెన్స్ ఎంత? 324. ఇది ప్రాఫిట్. ఆప్షన్ సి.